తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటే. కాబట్టి పరిశుద్ధాత్ముడు అనేవాడు ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో మనకి పనిచేస్తున్నాడు. ఒకప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు, మధ్యలో ఫస్ట్ యెహోవా దేవుడు ఉన్నాడు. యెహోవా దేవుడు వచ్చాడు, అన్ని క్రియేట్ చేసి అన్ని సృష్టించి వెళ్ళాడు. తర్వాత తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి ఆయన మనకి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని నేర్పించి ఆ తర్వాత పరిశుద్ధాత్మని ఇక్కడికి పంపించాడు. ఇప్పుడు మనం నడవాల్సింది పరిశుద్ధాత్మని వేరు అన్నమాట. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఎలా అంటే, చాలా మంది పరిశుద్ధాత్మ పొందుకుంటారు, కానీ కొంతమందికి ఎలా అంటే వెలుగుదూత ఏలుబడి చేస్తుంది. సేమ్ పరిశుద్ధాత్మ వచ్చినట్టే అది క్రియేట్ చేస్తుంది, కానీ అది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం. ఇప్పుడు మన మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనము ఆ ఆత్మని కంట్రోల్ కూడా చేసుకోగలగాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కనుక ఆశా నిగ్రహం, ఆ ఆత్మ ఫలాల్లోనే ఆశా నిగ్రహం అనేది ఉంది. దాంట్లోనే సహనము, ఓర్పు, ప్రతి ఒక్కటి దాంట్లో యాడ్ అయి ఉంటాయి అన్నమాట.